కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఇంకా పోలీసులకి చిక్కలేదు. 5 రోజులుగా అతను పరారీలోనే ఉన్నాడు. అయితే మేము ఇంకా గాలిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే జూబ్లీ హిల్స్ పరిధిలోనే పోలీసులు ఇలాగా విఫలం చెందినట్టుగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణపై హత్యాయత్నం చేసినట్టుగా సుమంత్ పై ఆరోపణలున్నాయి. దారుణమైన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు బాధితుడు హరికృష్ణ. అయితే అనేక సర్జరీల తర్వాత కోలుకుని సుమంత్ పై కేసు పెట్టాడు. ఆయన హరికృష్ణపై హత్యాయత్నం కేసులో సుమంత్ తప్ప మిగతా 5గురిని అరెస్ట్ చేశారు. హరికృష్ణ కోసం మాత్రం ఇంకా గాలిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. గతంలో ఒక వివాదంలో ఉండగా మంత్రి సురేఖ ఇంట్లోనే సుమంత్ తలదాచుకున్నాడు. ఇప్పుడు కూడా సురేఖ ఇంట్లోనే సుమంత్ ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. అనుమానాలున్నప్పటికీ మంత్రి ఇంటికి వెళ్ళకపోవడంతో పోలీసులపై ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. గాలింపు అనే పదంతో ఈ కేసుని ఇంకా సాగదీస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. ప్రణీత, ఏంటి పోలీసులకు ఉన్న అభ్యంతరం? మంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ సర్చ్ చేయడానికి, సుమంత్ ఉన్నాడో లేదో చెక్ చేసి చెప్పడానికి, ఉంటే పట్టుకోవడానికి ఏంటి వాళ్ళకి ప్రాబ్లం? దీని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా? ఇప్పటికీ కూడా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇంకా సుమంత్ కోసం గాలిస్తున్నాము, సుమంత్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాము, ఇప్పటికీ అతడి సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు గతంలో అంటే ఒక ఇష్యూకి సంబంధించి గత కొన్ని నెలల క్రితం మంత్రి కొండా సురేఖ ఇంట్లోనే ఓఎస్డీ సుమంత్ గతంలో ఇష్యూ అయినప్పుడు కూడా ఉన్నాడు. సో ఆ టైంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ పోలీసులు డేర్ చేసి అక్కడికి వెళ్ళగలిగారు. సో అప్పుడు నెలకొన్నటువంటి వివాదం తెలిసిందే. సో ఇప్పుడు అదే స్థాయి వివాదం ఇప్పుడు ఏకంగా హత్యాయత్నం కేసే సుమంత్ మీద నమోదైంది. సో ఇంత స్థాయిలో అటెంప్ట్ టు మర్డర్ కేసు అయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు మినిస్టర్ ఇంటికి వెళ్లేందుకు డేర్ చేయటం లేదు అనేటువంటి విమర్శలు పోలీసుల మీద వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే సుమంత్కి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్తో పాటు అనుచరులు అంటే ఎవరెవరైతే ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో వాళ్ళ అరెస్ట్ మీద పెట్టినటువంటి ఎఫర్ట్ సుమంత్ అరెస్ట్ మీద ఎందుకు పెట్టడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసుల మీద తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే హత్యాయత్నం కేసు నమోదయ్యి ఈ రోజుకి 5th డే 20th రోజు మేడిపల్లిలో 0 FIR నమోదవుతే అక్కడి నుండి జూబ్లీహిల్స్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ రోజు నుండి కూడా ఇప్పటి వరకు స్టిల్ ఇంకా సుమంత్ అబ్స్కాండింగే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో కూడా తెలియదంటూ పోలీసుల నుండి వస్తున్నటువంటి వర్షన్. ఒకవేళ అతడి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఉంటే మటుకు కేవలం అతడికి సంబంధించినటువంటి మిగతా అనుచరులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు సుమంత్ ఎక్కడున్నాడు అనేటువంటి దానికి సంబంధించి. సో లేటెస్ట్గా ఇప్పుడు సుమంత్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన గతంలో అతడు మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేశాడు కాబట్టి మంత్రి ఇంట్లో కూడా ఉండవచ్చినటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎందుకు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్ళలేకపోతున్నారు, అక్కడికి వెళ్ళి ఎందుకు సుమంత్ కోసం సర్చ్ చేయటం లేదు అనేటువంటి విమర్శలు కూడా జూబ్లీహిల్స్ పోలీసుల మీద వస్తున్నాయి. సో స్టిల్ పోలీసులు చెప్పినటువంటి వర్షన్ మాత్రం ఒకటే, ఇంకా సుమంత్ ఆచూకీ మాకు ఎక్కడా లభ్యం కాలేదు, అతడి కోసం టీమ్స్ ఏర్పాటు చేశాము, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాము 5 days నుండి, ఇప్పటి వరకు మాకు ఎలాంటి క్లూ రాలేదని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి వర్షన్. కానీ ఇదే మంత్రి దగ్గర గతంలో సుమంత్ ఓఎస్డీగా పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు షెల్టర్ ఇచ్చి ఉండవచ్చు అనేటువంటి దాంట్లో భాగంగా ఖచ్చితంగా మంత్రి ఇంటికి అయితే వెళ్ళి సర్చ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు ఈ తరహా చర్యలకు పాల్పడలేదు అనేటువంటి దానిపైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి జూబ్లీహిల్స్ జ్యూరిడిక్షన్లో ఇట్లాంటి ఒక అక్యూజ్డ్ తలదాచుకున్నాడు అంటే పోలీసులు ఎందుకు నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు, ఎందుకు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్ళి సుమంత్ కోసం గాలించట్లేదు? పోలీసుల వైఫల్యం, వాళ్ళ ఉదాసీన వైఖరి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ ఈ కేసులో కనిపిస్తోంది. ఇంకా కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పోలీసులకి చిక్కలేదు. 5 రోజులుగా అతను పరారీలో ఉన్నప్పటికీ ఇంకా గాలిస్తున్నామనే పోలీసులు చెప్తూ ఉన్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే జూబ్లీహిల్స్ పరిధిలోనే పోలీసులు ఈ రకంగా వైఫల్యం చెందారు. మరి పోలీసుల మీద ఎలాంటి ఒత్తిడి లేదా ప్రణీత? సో పోలీసుల మీద ఒత్తిడి ఉందా లేదనేటువంటి దానికి సంబంధించి ఇంకా వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎట్లాంటి కమెంట్స్ చేయడం లేదు. కానీ అన్అఫీషియల్గా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కొంచెం ప్రెజర్ అయితే ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఆ ప్రెజర్తోనే వీళ్ళు మంత్రి ఇంటికి వెళ్ళలేకపోతున్నారు అని కూడా భావించాలి. ఎందుకంటే గతంలో ఇష్యూ అయినప్పుడు అప్పుడు కూడా ఇదే తరహా స్టేట్ అంతా కూడా కొండా సురేఖ ఇష్యూ హాట్ టాపిక్ నడుస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా ఒక కేసు విషయంలో స్వయంగా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు ఆ రోజు మంత్రి ఇంటికి వెళ్ళి డేర్ చేయగలిగారు. కానీ ఈ రోజు ఎందుకు
ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే ఖచ్చితంగా ప్రెజర్ ఏమైనా అడ్డు వస్తుందా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో ఈ రోజు వరకు అంటే గతంలో నమోదైనటువంటి కేసు కూడా సేమ్ ఇదే తరహా బెదిరింపుల కేసే, కానీ ఈసారి ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. సో ఈ కేసు పెట్టారంటే ఖచ్చితంగా పోలీసులు అక్యూజ్డ్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే సుమంత్ ఏమన్నా హైకోర్టు వరకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేంత వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఏమన్నా వెయిట్ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఇప్పుడు కొండా సురేఖ ఇంట్లో సుమన్ ఉన్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇది పూర్తిగా పోలీసులు అక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ సర్చ్ చేసి సుమంత్ అక్కడ లేదు అని నిర్ధారించుకొని ఇంకా అతని కోసం గాలిస్తున్నారంటే బయట నమ్మేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళకపోవటం, సో ఇంకా స్టిల్ గాలిస్తున్నాము అనేటువంటి ఒక ఆన్సర్ మాత్రమే పోలీసుల సైడ్ నుండి వస్తున్నటువంటి వర్షన్ చూస్తే ఖచ్చితంగా పోలీసుల మీద అయితే ఖచ్చితంగా పోలీసుల మీద ఒత్తిడి ఓకే. ఆన్ ది అదర్ హ్యాండ్ కొండా సురేఖ ఇంట్లో ఉండే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె కూడా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆమె ఇంతకు ముందు లెటర్స్ రూపంలో ఏ రకంగా తను చెప్పాలనుకుంది చెప్పారో, ఇప్పుడు కూడా తన ఇంట్లో సుమంత్ ఉన్నాడో లేదో అన్నది కొండా సురేఖ సైడ్ నుంచి ఆమె ఆఫీస్ నుంచి ఏమైనా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో వాళ్ళ ఆఫీస్ నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. సో ఇన్సిడెంట్ అంటే గతంలో అయినటువంటి ఇన్సిడెంట్ తర్వాత అతన్ని తప్పించాము, సో ప్రజెంట్ అతడు మాకి ఎట్లాంటి సంబంధం లేదు అనేటువంటి వర్షనే కొద్ది రోజుల క్రితం ఇచ్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ తర్వాత ఎవరు కూడా ఇప్పుడు సుమంత్ ఇష్యూ పైన వీళ్ళ సర్కిల్ నుండి ఎవరు కూడా స్పందించలేదు. అటు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం పోలీసుల సైడ్ నుండి మాత్రమే వస్తుంది. సో పోలీసులు అయితే ఇప్పటి వరకు కొండా సురేఖ ఇంటికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళ వర్షన్ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉండింది. గతంలో పోలీసులు వెళ్ళినప్పుడు ఏ విధంగా కొండా సురేఖ కూతురు అక్కడ ఉన్నటువంటి పోలీసులను అబ్స్ట్రక్ట్ చేసి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళనివ్వలేనటువంటి విజువల్స్ గతంలో అందరం కూడా చూసాము. సో ఇప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా, కానీ ఎందుకు ఇక్కడ పోలీసులు నెక్స్ట్ స్టెప్ వేయటం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్చ్ చేసేటువంటిదే అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఈ అంశం మీద అయితే ఇప్పటి వరకు కొండా సురేఖ సైడ్ నుండి కావచ్చు, ఆమె కూతురు కావచ్చు, కొండ మురళి కావచ్చు, ఎవరు కూడా సుమంత్ వ్యవహారంలో స్పందించలేదు. కేవలం ఇప్పటి వరకు సుమంత్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పేసి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు నిజంగానే కొండా సురేఖ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా బాధ్యతాయుత పౌరాలుగా ఖచ్చితంగా ఆమె పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే మామూలు కేసు కాదు, క్రిమినల్ కేసు. దట్టు పూర్తి ఎవిడెన్స్తో ఈ సంబంధిత బాధితుడు ఎవరైతే ఉన్నారో హరికృష్ణ అనేటువంటి వ్యక్తి పోలీసులకి తను ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాడు. తను ఎక్కడెక్కడ ఇంజురీస్ అయ్యాయి, సో ఏ విధంగా వీళ్ళు అటాక్ చేశారనేటువంటి దానికి సంబంధించి హాస్పిటల్ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ సైతం పోలీసులకి సబ్మిట్ చేశాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎందుకు సుమంత్ని అరెస్ట్ చేయటం లేదు అనేటువంటి దానికి సంబంధించి మాత్రం పోలీసుల సైడ్ నుండి ఇప్పటివరకు ఎట్లాంటి ఆన్సర్ లేదు. కేవలం దొరకట్లేదు, గాలిస్తున్నాం, అజ్ఞాతంలో ఉన్నాడు అనేటువంటి ఆన్సర్స్ మాత్రమే పోలీస్ సైడ్ నుండి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో అది లేటెస్ట్ అప్డేట్.